యుద్ధ రంగంలో దిగి పోరాడే సైనికుడికే తెలుస్తుంది యుద్ధం చేయటం ఎంత కష్టమో. ఫీల్డ్ లెవెల్లో ఉండే వాళ్ళ సవాళ్ళు, సమస్యలు అవి అనుభవించే వారికే తెలుస్తుంది. టెక్నో పెయింట్స్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు కేవలం పెయింట్స్ తయారీకే పరిమితమైన ఎంటర్‌ప్రెన్యూర్ కాదు. సప్లై అండ్ అప్లై మెథడ్స్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నిటికో రంగుల హంగులద్దిన ఘనత ఆయనది. ప్రతి అడుగులో కమిట్మెంట్తో ముందుకెళ్లి సంస్థను అత్యున్నత స్థానానికి చేర్చడం వెనుక క్షేత్రస్థాయి పరిస్థితులపై తమకున్న అవగాహన అంటారు శ్రీనివాస్ రెడ్డి గారు. అసలు ఈ జర్నీలో మీరు స్టార్ట్ చేయడం, ఆర్డర్స్ తీసుకోవడం, మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఈ ప్రాసెస్లో ఎప్పుడన్నా అసలు ఈ కష్టం నేను పడలేకపోతున్నాను, అసలు ఐ హ్యావ్ టు గివ్ ఇట్ అప్, మంది కాదు ఇది, వేరే బిజినెస్ ట్రై చేద్దాం అని ఎప్పుడన్నా అనుకున్నారా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్టేడియంస్ చేసేటప్పుడు మన ఎల్బీ స్టేడియంలో టెన్నిస్ స్టేడియం కన్స్ట్రక్షన్ చేశారు. ఆ టైంలో ఏంటంటే ఇనాగ్రేషన్కి చాలా టైం తక్కువ ఉన్నప్పుడు టెన్నిస్ స్టేడియం వచ్చేసరికి న్యూ స్టేడియం, అది దాని లోపల ఓల్డ్ స్టేడియంస్ ఉండేవి. ఒకటి ఎల్బీ స్టేడియం ఒకటి ఉండేది, పాత స్టేడియం ఒకటి ఉండేది, ఇంకోటి ఇన్సైడ్ ఇంకోటి బాక్సింగ్ స్టేడియం ఒకటి ఉండేది. నాకు 1 వీక్లో ఈ ఎల్బీ స్టేడియము, బాక్సింగ్ స్టేడియం కూడా నాకు కంప్లీట్గా పెయింట్ చేసి ఇవ్వమని అడిగారు డిపార్ట్మెంట్. బాక్సింగ్ స్టేడియం వచ్చేసి ఒక పిల్లర్ సపోర్ట్ లేకుండా యూనిక్ మోడల్ ఎప్పుడు 1950s లో కట్టిన స్టేడియం అది. దాన్ని పెయింట్ చేయడం చాలా కష్టం. ఆల్మోస్ట్ 100 feet హైట్ ఉంటుంది. చాలా మంది అడ్జస్టింగ్ ఓల్డ్ కాంట్రాక్టర్స్ అని పిలిచి వాళ్ళు అడిగారు, చేయించగలుగుతావా అని చాలా మంది ట్రై చేశారు. లాస్ట్కి ఎవరు కూడా చేయలేమని చెప్పారు. నా దగ్గరకు వచ్చింది ఆ న్యూస్, ఇట్లా చేయలేకపోతున్నారు, టైం లేదు, మనకేమో గవర్నమెంట్ నుంచి చాలా ప్రెజర్ ఉంది, టైమ్లీ కంప్లీట్ కావాలి, ఏషియన్ గేమ్స్ దగ్గరికి వస్తున్నాయి. నేను ఒకరోజు ఈవినింగ్ 6 o'clock ఆ స్టేడియం ముందు కూర్చొని ఆలోచిస్తున్నాను. నా దగ్గర ఉన్న మేస్త్రీలు, కాంట్రాక్టర్లు ఉంటారు కదా, పిలిచి అడిగి ఇది ఎలా చేయగలుగుతాం ఒకసారి చెప్పండి అని అడిగితే ఎవరు కూడా సార్ కష్టం సార్, ఇది చేయలేము, దీనికి కనీసం సపోర్ట్స్ కూడా లేవు, మనం కాంట్రాక్ట్ చేయలేము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇచ్చేసారు. నేను ఒకటే బలంగా నమ్మాను, లైఫ్లో మనం ఎవరు చేయలేని మనం చేస్తేనే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ అవుద్దండి అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే పీపుల్స్ అంతా తిరుగుతుంటారు కాబట్టి డే టైంలో చేయలేము. అది నేనేం చేశానంటే మా టీం అందరికీ బాగా మోటివేట్ చేసి రాణిగంజ్ వెళ్ళేసి అప్పటి వరకు మీ మిషన్స్ లేవు, పవర్ స్పేర్లు, మనం యాక్చువల్గా పొలాల్లో కొట్టే పవర్ స్పేర్లు ఒక 10 పవర్ స్పేర్లు తెప్పించేసి 4 నైట్స్లో ఎల్బీ స్టేడియం అండ్ బాక్సింగ్ స్టేడియం పవర్ స్పేర్లు తీసుకొని మొత్తం పవర్ స్పేర్లు అంటే పెద్ద పెద్ద గన్నులు తీసుకొని 4 days లో నేను చేసిస్తే డిపార్ట్మెంట్ అంతా 4 days తర్వాత డిఈసి వీళ్ళంతా వచ్చి ఆశ్చర్యపోయారు. ఇది ఒక వండర్, అసలు ఎలా చేయగలిగాడు, ఎవరు చేయగలిగాడు అని చెప్పి ఆ రోజే అప్రిషియేట్ చేశాను. ఇలాంటి ఛాలెంజెస్ నా కెరీర్లో చాలా చేసుకుంటూ వచ్చాను. ప్రతి ప్రాజెక్ట్ని కూడా నేను వచ్చిన దగ్గర నేను ఎంటర్ అయ్యానంటే ఇంకా కష్టం, ఇంకెవరు కూడా అక్కడ అంత కాన్ఫిడెంట్గా, అంత టైమ్లీ, అంత సర్వీస్ ఇచ్చుకుంటూ వచ్చాను. టెక్నో పెయింట్స్ 25 వసంతాలకు పూర్తి చేసుకున్న సందర్భంగా సైబర్ సిటీ డైరెక్టర్ శ్రీవర్ధన్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హలో ఆల్, టెక్నో పెయింట్స్ 24th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ద డైరెక్టర్ ఆఫ్ సైబర్ సిటీ బిల్డర్స్ శ్రీవర్ధన్ రెడ్డి గారితో. Hello sir. Hi. So sir, since you've been associated with Techno Paints, me association ela unindi and what are your wishes for their 24th year anniversary? We've done a lot of work with Techno Paints. Techno Paints Srinivas Reddy garu has been involved with us in multiple projects. Well, maaku Rainbow Vistas lo certain towers chesaru and Marina Skies lo kuda supply and application of texture paint and interior painting కూడా చేస్తున్నారు. ఓవర్ a period of time నేను చూస్తున్నాను, they've been coming out with a lot of new textures, new products locally from their manufacturing facility, and they're also growing quite rapidly. Assure them quite a lot of luck and all the best to them. Thank you sir, thank you for your wishes. Thank you.